60 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. జాబితా ఎప్పుడు విడుదలవుతుందా అని అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. చంద్రబాబు ఈ ఎలక్షన్స్లో ఎలాగైనా గెలవాలని మంచి కసిమీద ఉన్నాడు. అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్న పరిస్థితి. అయితే లిస్టులో వారి పేరు ఉంటుందా లేదా అనే ప్రశ్న అభ్యర్థుల్లో తలెత్తుతుంది. మరి చంద్రబాబు అనుకున్నట్టుగానే అభ్యర్థులను ప్రకటిస్తారా, లేక మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? జనసేన కూడా టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి జనసేనకు అనుకున్న స్థానాల్ని కేటాయిస్తారా, లేక అందులో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఒక లిస్టు హల్చల్ చేస్తుంది. ఒకసారి ఆ అభ్యర్థుల జాబితా చూద్దాం. ముందుగా ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, ఆముదాల వలస నుంచి కూన రవికుమార్, పలాస నుంచి గౌతు శిరీష, రాజం నుంచి కొండ్రు మురళీమోహన్, బొబ్బిలి నుంచి బేబీ నాయన, విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున, కురూపాం నుంచి టి జగదీశ్వరి, పార్వతీపురం నుంచి బి విజయచంద్ర, వైజాగ్ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, వైజాగ్ పశ్చిమ నుంచి గణబాబు, పాయకరావుపేట నుంచి అనిత, నరసీపట్నం నుంచి చింతకాయల విజయ్, తుని నుంచి యనమల దివ్య, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం నుంచి చినరాజప్ప, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి అర్బన్ నుంచి ఆదిరెడ్డి వాసు, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకట్రాజు, ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బారాజు, అమలాపురం నుంచి బత్తుల ఆనందరావు, మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు, ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, ఉండి నుంచి మంతెన రామరాజు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమ, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు నుంచి బోడె ప్రసాద్, మంగళగిరి నుంచి నారా లోకేష్, పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరిపేట నుంచి పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు, గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నుంచి నక్క ఆనందబాబు, పరుచూరు నుంచి ఏలూరి సాంబశివరావు, ఒంగోలు నుంచి దామెచర్ల జనార్దన్, కొండేపు నుంచి శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి, కోవూరు నుంచి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి, నగిరి నుంచి గాలి భానుప్రకాష్, పలమనేరు నుంచి అమరనాథ్ రెడ్డి, పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జమ్మలమడుగు నుంచి భూపేష్ రెడ్డి, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్, పులివెందుల నుంచి బీటెక్ రవి, బరగానేపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి, కర్నూలు నుంచి టీజీ భరత్, ఎమ్మికనూరు నుంచి బీవీ జయ నాగేశ్వరరెడ్డి, రాప్తాడు నుంచి పరిటాల సునీత, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి, కళ్యాణదుర్గం నుంచి ఉమామహేశ్వర నాయుడు, హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ, కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్. ఈ నెలాఖరులోనే తమ తొలి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.